జీవనశైలి యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఖచ్చితమైన ఒక ఎమినెంట్ పర్సన్ అని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తితో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. కారణం ఏమంటే విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారుడైన ఈయన చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి పూర్తి చేసుకొని అనంతరం పీజీ ఇన్ పల్మనాలజీ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే పూర్తి చేసుకొని డిఎన్డి పూణేలో స్పెషలైజేషన్ క్రిటికల్ కేర్లో పూర్తి చేసుకొని విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో పలు హాస్పిటల్స్లో సేవలు అందిస్తున్నటువంటి యువకుడు, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ప్రతి వ్యక్తి నేను చెప్పిన ఇంట్రడక్షన్ లోనే ఈయన డాక్టర్ అని మీకు అర్థమై ఉంటుంది. ప్రతి వ్యక్తి ఇలానే చదువుకుంటారు, ఇలానే వస్తారు కదా అని సహజంగానే అందరూ అనుకోవచ్చు. కాకపోతే విశాఖపట్నం జిల్లా మాడుగుల ప్రాంతం అనేసరికి అందరికీ అవగతం అవుతుంది అది ఎంత గ్రామీణ ప్రాంతం. ఎటువంటి వనరులు లేని సమయాలలో కూడా శ్రద్ధాశక్తులతో చదువుకొని కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైనా సరే ప్రయోజకుని కావాలన్న ఒక అకుంఠిత పట్టుదలతో చదువుకున్నటువంటి ఈ వ్యక్తి డాక్టర్స్ అనగానే ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా కొద్దిమంది ఉత్తములు ఉన్నప్పటికీ కూడా చాలా మంది కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు పిండేస్తున్నారు, ఘోరంగా దోచేస్తున్నారు అనుకున్న ప్రస్తుత తరుణంలో కూడా సేవా దృక్పథంతో కోవిడ్ పేషెంట్ల దగ్గరికి సైతం వెళ్ళి భుజం తట్టి వారిని మానసికంగా కౌన్సిలింగ్ చేస్తూ ట్రీట్మెంట్ చేసి తన సొంత మనుషులుగా భావిస్తున్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. వారే శ్రీ రామనాయుడు గారు. నమస్కారం రామనాయుడు గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి జగదీష్ గారు. బాగున్నారా సార్? బాగున్నానండి సార్ ఈ బిజీ రోజుల్లో కూడా మా జీవన శైలి వ్యూవర్స్ కోసం మీ అనుభవాలను పంచుకోవడం కోసం, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను పంచడం కోసం మాకు సమయాన్ని కేటాయించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అన్న. సార్ ఇప్పుడు ప్రధానంగా కోవిడ్ ఎలా వస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా వచ్చిన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు గత 4-5 నెలల నుంచి. అయితే ఈరోజు మన వ్యూయర్స్ కోసమని కోవిడ్ బారిన పడిన తర్వాత వాటి తాలూకా లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మౌలికమైన కొన్ని జాగ్రత్తల్ని కొంచెం ఇంట్రడక్షన్ లో మీరు చెప్పగలరా సార్? తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న టైంకి, ప్రస్తుతం ఉండే కండిషన్ కి ఇది అప్రోప్రియేట్ క్వశ్చన్. ఎందుకంటే మనం లాస్ట్ 3 months నుంచి చూస్తూనే ఉన్నాం కరోనా వైరస్ అది సృష్టించిన బేభత్సం అంతా. ఏంటంటే చాలా మంది, చాలా ఫ్యామిలీస్ అంతా ఎఫెక్ట్ అయ్యారు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడిన వాళ్ళు, మెంటల్ గాను ఫిజికల్ గాను ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే రికవర్ అంటే చాలా మందికి, చాలా ఫ్యామిలీస్ అంతా ఏంటంటే ఎఫెక్ట్ అయ్యాయి. ఎఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఇంకా కొన్ని జాగ్రత్తలు ఇప్పటికి కూడా పాటించాల్సి ఉంది. ఎందుకంటే మనకి హెరిడ్ ఇమ్యూనిటీ అనేది మనకి 60% ఎఫెక్ట్ అయితే మిగిలిన వాళ్ళకి ఇంచుమించు వైరస్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. మనకి రీసెంట్ గా అయిన సర్వేల ప్రకారం ఇంచుమించు మనం ఒక 30-40% వరకు రీచ్ అయ్యాం మనం మెయిన్ సిటీలో చేసిన సర్వేస్ బట్టి. ఇప్పుడు ఏంటంటే మనం నియర్ టు హెర్డ్ ఇమ్యూనిటీ కాబట్టి, అలాగే అదే కాకుండా ఇంతకు ముందు
మనం ఏంటంటే పాటించిన జాగ్రత్తలు బట్టి అన్నిటి బట్టి చాలా మందికి అవేర్నెస్ అయితే వచ్చింది. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఇప్పుడు మనం ఏంటంటే కేటగిరైజేషన్ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు. సో ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మొదటిది తీసుకుంటే ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే, ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా చాలా డిఫరెంట్ స్టేజెస్లో డిశ్చార్జ్ అవుతున్నారండి. ఒకరు ఏంటంటే చాలా లాంగ్ స్టే ఉండేవాళ్ళు, కొంతమంది లైట్ ఫీవర్ వచ్చి తగ్గిపోయి డిశ్చార్జ్ అయిన వాళ్ళు. కానీ వీటిలో కూడా చాలా మందికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే నార్మల్గా ఫీవర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కూడా ఆ ఫీవర్ తర్వాత చాలా కాలం పాటు ఏంటంటే వీక్నెస్ ఉంటుందండి. వీక్నెస్, బాడీ పెయిన్స్ కంటిన్యూగా ఉంటున్నాయి ఒక 2 months పాటు దగ్గర. అంటే వాళ్ళు స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. తర్వాత ఏంటంటే ప్రోటీన్ డైట్, మంచి న్యూట్రిషన్, గుడ్ స్లీప్, అంటే నిద్ర అంతా కూడా చాలా చక్కగా మొత్తం షెడ్యూల్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వేరే కొంతమందిలో ఏంటంటే బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సివియర్గా ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా ఆక్సిజన్తోనే డిశ్చార్జ్ అవుతున్నారు. వాళ్ళు ఆక్సిజన్తో డిశ్చార్జ్ అయినప్పుడు ఇంటి దగ్గర కూడా కంటిన్యూస్గా ఆక్సిజన్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంచుమించు 18 hours per day. మనకి ఆ ఫేజ్ ఇంచుమించు ఒక 2 months పాటు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఏంటంటే లాంగ్ స్టే వాళ్ళకి ఏంటంటే విత్ ఆక్సిజన్తోనే డిశ్చార్జ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఆక్సిజన్ కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. కానీ ఎవరు కూడా ఏంటంటే 2 months పాటు ఏంటంటే సివియర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. తర్వాత డయాబెటిక్స్, ఎస్పెషల్గా డయాబెటీస్ ఏంటంటే షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ అనేది చాలా ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉంటుందండి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే ఏంటంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఏ విధంగా అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లంగ్స్ జస్ట్ రికవర్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇంతకు ముందు పాటించిన జాగ్రత్తలే, అంటే మనకు ఏంటంటే మాస్క్ ధరించడం కానీ, డిస్టెన్స్ పాటించడం కానీ, శానిటైజర్ కానీ, ఇవన్నీ మాత్రం కంటిన్యూ చేయాలి. మనం ఇంచుమించు అప్ టు 6 months వరకు కూడా ఇవన్నీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏంటంటే ఇప్పుడు 2 goals ఉంటాయి. ఒకటి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, 2 ఏంటంటే పక్క వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడం. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఇంకా ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా అనిపించినా ఫాస్ట్గా ఇమీడియట్ డాక్టర్ కన్సల్టేషన్ నియర్ బై అనేది మంచిదండి. ఎందుకంటే దేన్ని కూడా నెగ్లెక్ట్గా తీసుకోవద్దు. ఈ వైరస్ మయాల్జియా అంటే బాడీ పెయిన్స్ కానీ, వీక్నెస్ కానీ, కొంతమంది గుండె దడ, ఆయాసం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ ఉన్న వాళ్ళు ఆక్సిజన్ సపోర్ట్ కంటిన్యూ చేయాలి. వీలైనంత వరకు దగ్గరలో ఏమైనా ఇమీడియట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దగ్గరలో ఉండే పల్మనాలజిస్ట్ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు, ఎస్పెషల్గా వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మిగిలిన ఏంటంటే అంత హ్యాండ్ హైజీన్, అన్ని జాగ్రత్తలు పాటించడం అనేది మంచి పద్ధతి ఉంది. అదే సార్, అలానే డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది కోవిడ్ పాజిటివ్ అని డిక్లేర్ అయిన తర్వాత మరి హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే సరిపోతుంది అనుకొని ఉన్న తరుణంలో ఒక 7 days 8 days తర్వాత కొంతమందికి సిమ్టమ్స్ కనబడడం జరుగుతుందండి. దీంట్లో ఎగ్జాంపుల్ నేనే పాజిటివ్ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత 8 days మినిమమ్ సిమ్టమ్స్ కూడా నాకు ఏమీ లేవండి. అనంతరం కాస్త దగ్గు, జ్వరం రావడం, తర్వాత హాస్పిటలైజ్ కావడం, ఒక 4 days ట్రీట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. అది నాకు అందుబాటులో డాక్టర్స్ ఉన్నారు, రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వెంటనే బెడ్ దొరికింది, నేను అటెండ్ అవ్వడం జరిగింది. నేను బేరబుల్, డబ్బులు కూడా కట్టుకోగలను కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు చాలా మంది ఈ 7 days తర్వాత సెకండ్ వీక్ లో ఇన్ఫెక్షన్ తాలూకా ప్రభావం ఉండి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావడంతో గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్కి వెళ్ళాలంటే అప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే విపరీతమైనటువంటి బిల్లులు వేస్తున్నారు అన్నది జనాల్లో ఉన్నదనే కాదు, అది కొంతవరకు వాస్తవాన్ని కూడా మనం ఒప్పుకోక తప్పదు డాక్టర్ గారు. ఇటువంటి వాళ్ళని మీరు ఎలాగా అలర్ట్ చేస్తారండి?
అంటే మీరు అడిగింది యాక్చువల్గా ఇది మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే చాలా మందికి, కొంతమందికి ఏంటంటే ది సివియారిటీ చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా వైడ్ స్పెక్ట్రమ్ ఉంది డిసీజ్ లో. కొంతమందికి Sure. ఏంటంటే జస్ట్ వాళ్ళకి తెలియకుండానే, ఈవెన్ జ్వరం వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు, వస్తుంది వెళ్ళిపోతుంది. సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎఫెక్ట్ అయితే, సపోజ్ ఫాదరు మదరు చిల్డ్రన్ ఉన్నారంటే, చిల్డ్రన్ జస్ట్ ఫీవర్ అలా వచ్చి తగ్గిపోతుంది. బట్ ఏంటంటే కొద్దిగా ఓల్డ్ ఏజ్ ఎవరైనా ఉంటే వాళ్ళ సివియారిటీ వేరుగా ఉంటుంది. ఎస్పెషల్ గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నారు. అయితే ఏంటంటే కొన్ని మనకి ఏంటంటే ఈ డిసీజ్ పరంగా కొన్ని మనకి ముందే హింట్స్ ఉంటాయండి. ఏంటంటే ఆల్రెడీ కొంతవరకు అవేర్నెస్ అయితే అందరికీ బాగానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫీవర్ వచ్చి 1 or 2 days లో జనరల్ గా తగ్గిపోతుంది కొంతమందికి, Sure. జస్ట్ యాజ్ మీలాగే. కానీ ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే ఇంతకు ముందు పల్స్ ఆక్సిమీటర్లు కానీ సాచురేషన్ మానిటరింగ్ అని అంత వైడ్ గా అవైలబుల్ గా ఉండేది కాదండి. లాస్ట్ 2 months లో ఏంటంటే మనం చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక పల్స్ ఆక్సిమీటర్ ఇంచుమించు ఉంటుంది. కంపల్సరీగా ఆక్సిజన్ మానిటరింగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. అది ఇంటి దగ్గర అప్ టు 14 days కంపల్సరీగా మనం సాచురేషన్ మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఏ ఫీవర్ ని కూడా లైట్ గా తీసుకోవడానికి అయితే లేదు. బట్ ఇంట్లో మీరు సాచురేషన్ ఏమైనా మానిటరింగ్ చేయగలిగితే, సాచురేషన్ ఏమైనా డౌన్ అవుతున్నట్టుంటే, అంటే మామూలుగా అంటే సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్ మనం బ్లడ్ లో ఎంత ఉంటాయంటే 95% కంటే ఎక్కువ ఉంటాయి, అంటే 95% కంటే ఎక్కువ ఉంటాయి. మనకి ఎప్పుడైతే అది తగ్గుతున్నట్టు అనిపిస్తుందో, అంటే 91 92 వస్తుందంటే ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. మీరేంటంటే దగ్గరలో కంపల్సరీగా ఏ హాస్పిటల్ అయితే అది ఇదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ డిపెండింగ్ ఆన్ దేర్ అవైలబిలిటీ ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా అడ్మిట్ అయ్యి, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో రిజల్ట్స్ బాగుంటున్నాయండి. ఎవరైతే కంప్లీట్ గా ఏంటంటే నెగ్లెక్ట్ చేసి తగ్గుతుందేమో అని ఆ స్టేజ్ లో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారో చాలా సివియర్ అవుతుంది. ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ద డాక్టర్స్ కూడా అయిపోతుంది కొన్ని కండిషన్స్ లో. సో ఏంటంటే మన సైడ్ నుంచి సిన్సియర్ అడ్వైజ్ ఏమైనా ఉంది అంటే డాక్టర్ సైడ్ నుంచి ఏంటంటే, ఎవరైతే సాచురేషన్ బాగా తక్కువ ఉన్నా, ఆయాసం అయినా ఎక్కువ అనిపిస్తున్నా, మీరేంటంటే ఎంత ఫాస్ట్ గా వెళ్ళి అడ్మిట్ అయితే అంత బెటర్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వైడ్ అవైలబిలిటీ యాంటీవైరల్స్ కానీ ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీవర్, యంగేజ్, సిమ్టమ్స్ అంత లేవు, మైల్డ్ ఫీవర్, మైల్డ్ కాఫ్, దే కెన్ ట్రైక్ ఓపీ ట్రీట్మెంట్. వాళ్ళు ఓపీ ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది. బట్ కంపల్సరీగా మీరు సాచురేషన్ మానిటరింగ్ అయితే కంపల్సరీగా ఇంటి దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే తగ్గుతుంది అనిపిస్తే కంపల్సరీగా వచ్చి జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే ద బెటర్ ద ఎర్లియర్, ఎంత ఫాస్ట్ గా వచ్చి జాయిన్ అయితే మీకు అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఈ వైరస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుందో చెప్పలేము. అది ఓవర్ నైట్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, సాచురేషన్ పూర్తిగా డౌన్ అవడం, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు. ఇది అంటే ఎంత మందిలో ఉండే అవకాశం ఉంది డాక్టర్ గారు? అంటే అదే అండి, దీన్ని ఏంటంటే ఫస్ట్ కొన్ని స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ 5 days ఎవరైతే బాడీ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 5 days అనేది వైరల్ రిప్లికేషన్ ఫేజ్. వైరల్ రిప్లికేషన్ ఫేజ్ ద్వారా మనకి ఏంటంటే వైరస్ బాడీలో రిప్లికేషన్ అవుతుంటది. మనం ఏవైతే ఎఫెక్ట్స్, చాలా సివియర్ ఎఫెక్ట్స్ చూస్తున్నామో అదంతా బాడీస్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే ఏదైనా వైరస్ కానీ సూక్ష్మజీవి కానీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు కంపల్సరీగా ఏంటంటే మన బాడీ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. బట్ ఏంటంటే అది ప్రపోర్షనేట్ గా ఉండాలి. అంటే ఏదైనా వైరస్ వస్తే దానికి సంబంధించిన ఇమ్యూనిటీగా రియాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీయే చాలా హైపర్ రెస్పాన్స్ అవుతుంది, ఎస్పెషల్గా కొంతమందిలో. సో అది ఏంటంటే మనకి ఏంటంటే కామన్ గా లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయండి. ఇది జనరల్ గా ఏంటంటే 8 to 12th day అనేది మోర్ రిస్కీ పీరియడ్ అండి. ఎవరికైనా ఫీవర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ అగైన్ ఫీవర్ ఆఫ్టర్ 7th day స్టార్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. అలాగే ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అయ్యి ఫీవర్ కంటిన్యూగా ఉన్నా ఇట్ ఈస్ ఏ వార్నింగ్ సైన్. అంటే మనం నార్మల్ గా పెట్టే టాబ్లెట్స్ తగ్గట్లేదన్న వార్నింగ్ సైన్. మనం వీ షుడ్ బి ఫస్ట్ మనం ఏంటంటే 5 to 10 days అనేది ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అండి. ఆ ఫేజ్ లో ఏదైనా చేంజెస్ కానీ సిమ్టమ్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి అంటే కంపల్సరీగా యూ షుడ్ బి మోర్ అలర్ట్ అనమాట. ఎస్పెషల్గా 8 to 12 days అనేది ఇంచుమించు చాలా మందిలో ఇది ఎక్కువ చూస్తున్నాం. సో సెకండ్ వీక్ ఆఫ్ ద ఇల్నెస్ లోనే
కొంతమంది బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫీవర్ వచ్చింది కదా, తగ్గిపోయింది కదా, ఇంక రాదులే అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి డిసాచురేషన్ అంతా స్టార్ట్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో సెకండ్ వీక్ లో ఉంటుందండి. సెకండ్ వీక్ అంటే స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ మాట, ఆ స్టార్టింగ్ ఆఫ్ ద సెకండ్ వీక్. ఓకే డాక్టర్ గారు, ఈ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 14 days తర్వాత రీటెస్ట్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది సాటిస్ఫాక్షన్ కోసం నెగిటివ్ వస్తుంది, ఇంటికి వచ్చేస్తున్నారు. తర్వాత కూడా కొంతమందిలో చాలా విపరీతమైనటువంటి జనరల్ వీక్నెస్, బాగా బలహీనతకి లోను కావడం, తర్వాత కూడా చాలా రకాలైనటువంటి కాంప్లికేషన్స్, కొంచెం ఈ ముందుగా మీరు చెప్పినట్లుగా ఈ బాడీ పెయిన్స్ కానీ, ఏ విధమైన పనులు చేసుకోలేకపోవడం కానీ, ఆయాసానికి గురి కావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. ఈ పీరియడ్ ఎన్నాళ్ళు ఉంటుంది డాక్టర్ గారు? ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి ఈ గుండె దడ, వీక్నెస్ ఇవన్నీ ఏంటంటే మనకు 1 or 2 months పాటు ఉండే ఛాన్స్ ఉందండి. ఓకే. బట్ ఎస్పెషల్లీ వీక్నెస్ అనేది ఇవి నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదండి, అది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటారు. ఇన్ఫ్లమేషన్ ఫేజ్ ఏంటంటే అది బాడీ అంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్ గా ఏంటంటే మజిల్ బ్రేక్ డౌన్ అది ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సో మజిల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు ప్రోటీన్ లాస్, వీక్నెస్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవడం, ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోవడం అనేది తీసుకుంటే ఏంటంటే కొంతవరకు నివారించవచ్చు. తర్వాత మల్టీవిటమిన్స్, విటమిన్ డెఫిషియన్సీస్ కూడా తక్కువ ఉంటాయి. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా కూడా వీక్నెస్ కొంతవరకు అధిగమించవచ్చు. ఇంకా మీకు వీక్నెస్ పర్సిస్టెంట్ గా ఉంటే కంపల్సరీగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే మనకి ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు దగ్గరలో ఉండే డాక్టర్స్ ఎవరైనా కన్సల్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అంటే ఈ వీక్నెస్ అనేది వాళ్ళు వాడిన కోర్స్ వల్ల వచ్చేదండి, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదంటారా? రెండిటి వల్ల అండి. వైరస్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల వీక్నెస్ రావచ్చు. తర్వాత ఏంటంటే లాంగ్ టైం ఎక్కువ హాస్పిటల్ స్టే ఉండే వాళ్ళకి చాలా వరకు కదలకుండా ఉంటారు దానివల్ల. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్, ఎందుకంటే అంత ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి. దానివల్ల కూడా మనకి వీక్నెస్ వస్తుంది. ఓకే అండి. అది ఇప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ అన్నారు డాక్టర్ గారు. అవునండి. ఈ ప్రోటీన్ ఫుడ్ ఇన్ ది సెన్స్ అంటే చాలా మంది గతంలో నుంచి అంటే దీంట్లో భిన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుల్ గా తినాలంటున్నారు. మరి కొంతమంది నాన్ వెజిటేరియన్ లో ఈ థ్రాంబోసైట్స్ ఎక్కువ ఉంటాయి, అవి ఈ ఆక్సిజన్ ని బ్లడ్ లో కలవనీయకుండా బ్లాక్స్ ఏర్పాటు చేస్తాయి, దానికి హెల్ప్ చేస్తుంది, తినకూడదని మరి కొంతమంది చెప్తున్నారు. ఏది పాటించాలంటారు? దీనిలో అదే అండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కొంతమందిలో. యాక్చువల్గా ఏంటంటే హై ప్రోటీన్ అనేది మనకి ఏంటంటే ఒకటి ఈ మనకి దాల్ గ్రూప్ అంటే పప్పు ఏవైనా కూడా, పప్పు దినుసులు ఏవైనా కూడా హై ప్రోటీన్ డైట్ ఉంటుందండి. తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే మీట్ కూడా మనకి ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ మీట్ మనం వండినప్పుడు దే విల్ యాడ్ మోర్ మసాలా కానీ లేదంటే ఆయిల్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడి డీప్ ఫ్రై చేస్తారని. డీప్ ఫ్రై చేయడం అనేది కూడా ఏంటంటే కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయొచ్చు అని వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటారు. ఎస్పెషల్ గా ఫస్ట్ 2 weeks to 1 month అవాయిడ్ చేస్తే బెటర్. బట్ యూ కెన్ టేక్ అదర్ ప్రోటీన్స్. మిగిలిన ప్రోటీన్స్ అన్ని కూడా అవాయిడ్ కంటిన్యూగా తీసుకోవచ్చు. ఓకే. అది మెయిన్ ప్రోటీన్స్ దొరికేవి ఈ పప్పు దినుసులు ఒకటి చెప్పారు డాక్టర్ గారు. అవునండి, పప్పు దినుసులు, ఎగ్ వైట్ అండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ తినవచ్చు కంప్లీట్ గా. ఓకే. తర్వాత మనకి యాజ్ యూజువల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, ఎస్పెషల్ గా డయాబెటిస్ వాళ్ళకి ఏంటంటే మనకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దానిలో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ వీలైనంత వరకు తగ్గించి ప్రోటీన్ డైట్ పెంచమంటారు అనమాట. సో ఇంచుమించు అలాంటి డైటే మనం హై ప్రోటీన్ డైట్ మనం మెయింటైన్ చేయడం మంచిది. ఎందుకంటే దానివల్ల మజిల్ లాస్ అనేది తగ్గుతుంది అనమాట. సో దానివల్ల వీక్నెస్ కూడా తగ్గుతుంది. ఓకే అండి. డాక్టర్ గారు, అయితే ప్రధానంగా
సొసైటీలో ఉన్నటువంటి ఒక అనుమానం, వన్స్ కోవిడ్ బారిన పెడితే ఆ ట్రీట్మెంట్ తీసుకొని మా నార్మల్ అయిపోయారు, నెగిటివ్ వచ్చింది, ఇక పర్వాలేదు, స్వేచ్ఛగా తిరగొచ్చు, ఇబ్బంది లేదు అన్న ఆలోచన ధోరణి నాతో సహా చాలా మందిలో ఉంది. సెకండ్ టైం రిపీట్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి డాక్టర్ గారు? సెకండ్ టైం రిపీట్ అయ్యే అవకాశాలు అంటే, మనం యాక్చువల్గా ఏంటంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ మనకి స్టార్ట్ అయింది డిసెంబర్లో అండి, చైనాలో. మీ అందరికీ తెలుసు. మనకేంటంటే ఒక ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 months to 4 months చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది బాగా. అవునండి. 3 to 4 months మనకి పీక్ స్టేజ్ అయిన తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ లేదా రీఇన్ఫెక్షన్ కానీ మనం అసెస్ చేయడానికి ఉంటుంది. సో ఆల్రెడీ మనకంటే ముందు స్టార్ట్ అయిన కంట్రీస్ వాళ్ళ రిపోర్ట్స్ ఏంటంటే, యాక్చువల్గా మనం ఏంటంటే ఇప్పుడు పీక్ స్టేజ్ నుంచి ప్లాట్యూ ఫేజ్, జస్ట్ ఇప్పుడు కొద్ది స్టెబిలైజ్ అయ్యాం, ఇంకా డౌన్ ట్రెండ్ కూడా అంత స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా మనకేంటంటే ఒకటి, మనకి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా మాస్క్, డిస్టెన్స్, శానిటైజేషన్ ఇవన్నీ అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి. ఒకటి ఎన్ని రోజుల వరకు డాక్టర్ గారు, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందండి బాడీలో ట్రాన్స్మిషన్ పీరియడ్? అదే అండి, మనం జనరల్ గా అంటే 80% 85% 14 days వరకు ఉంటుందండి వైరస్ డిస్పాచ్ మనకి. కానీ కొంత మిగిలిన 15% లో అప్ టు 21 days to 28 days కూడా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ దే ఆర్ షెడ్డింగ్ ద వైరసెస్ అని. ఆల్మోస్ట్ ప్రిఫరబుల్లీ 4 weeks. అవును, అదే ప్రిఫరబుల్లీ 4 weeks కంపల్సరీగా. అందుకే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 2 weeks పాటు ఏంటంటే హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారంతా. ప్రిఫరబుల్లీ 4 weeks ఉంటే చాలా మంచిదండి. అవును సార్. అయితే ఇప్పుడు ఈ సెకండ్ టైం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏ మేరకు ఉన్నాయి డాక్టర్ గారు? సెకండ్ టైం వాళ్ళ రిపోర్ట్స్ బట్టి ఏంటంటే సెకండ్ టైం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మన యాంటీబాడీస్ రెస్పాన్స్ మెజర్ చేస్తారండి. బ్లడ్ లో ఏంటంటే యాంటీబాడీ లెవెల్స్ ఎంతవరకు ఉంటున్నాయి. ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకి ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత యాంటీబాడీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. అవేంటంటే 2 weeks నుంచి 1 month వరకు ఆఫ్టర్ పాజిటివ్ రిపోర్ట్స్ మనకి డెవలప్ అవుతూ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. వాళ్ళ స్టడీస్ లో వాళ్ళు తేలింది ఏంటంటే ఈ యాంటీబాడీస్ అనేది 2 months పాటు మనకి పర్సిస్టెంట్ గా ఉంటున్నాయి, 2 months తర్వాత తగ్గిపోతున్నాయని వాళ్ళు చెప్పారు. అది 2 months తర్వాత ఏంటంటే రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అన్నారు. బట్ రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది ఇప్పుడు వాళ్ళ డేటా బట్టి ఏంటంటే రీఇన్ఫెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నట్టు డేటా అయితే ఇప్పటి వరకు ఏం లేదు. అది మీ ఎక్స్పీరియన్స్ లో అలాంటి కేసెస్ మన దగ్గర ఏమైనా ఉత్పన్నం అయ్యాయి? అదే అండి, మన దగ్గర యాక్చువల్ గా ఏంటంటే మనం ఇంకా ఏంటంటే ప్లాట్యూ ఫేజ్ లోనే ఉంటుందండి. స్టార్టింగ్ ఆఫ్ ద ఫేజ్, నెక్స్ట్ ప్లాట్యూ ఫేజ్, డిసెండింగ్ ఫేజ్. ఇప్పుడు వరకు అయితే మనం రీఇన్ఫెక్షన్ అయితే చూడలేదు. మనం ఏంటంటే ఇంకా ఇన్ఫెక్టింగ్ ఫేజ్ 60% రీచ్ అయిన తర్వాత అట్లీస్ట్ 40 to 50% రీచ్ అయ్యాక జస్ట్ మనం చూడడానికి ఉంటుంది రీఇన్ఫెక్షన్. కానీ రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఓవరాల్ గా ఏంటంటే తక్కువ ఉన్నా కూడా యాక్చువల్ గా ఏంటంటే సివియారిటీ తక్కువ ఉంటుందండి. ఎగ్జాక్ట్ డేటా అనేది ఇంకా తక్కువ ఉంది మనకి వరల్డ్ వైడ్ గా కూడా. ఓకే సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కోవిడ్ బారిన పడి తిరిగి కోలుకున్న తర్వాత యథాతథంగా వారి వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలండి, వారి ఆరోగ్యం కోసం కానీ ఇతరుల ఆరోగ్యం కోసం కానీ? ఏదేమైనా ఒకటండి, అదే మనకేంటంటే రికవర్ అయ్యే వాళ్ళు కూడా డిఫరెంట్ స్టేజెస్ లో రికవర్ అవుతున్నారు. ఒకటి మైల్డ్ ఫీవర్ అలా వచ్చి రికవర్ అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే కంప్లీట్ గా ఆక్సిజన్ డిపెండెంట్ అయ్యి విత్ ఆక్సిజన్ కంప్లీట్ గా డిశ్చార్జ్ అవుతున్నారు, లేదా సివియర్ వీక్నెస్ తో. అలా ఇప్పుడు ఏంటంటే మొదటి కేటగిరీ ఎవరైతే ఉన్నారో బాగా ఫుల్ గా రికవర్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంచుమించు 2 weeks పాటు వాళ్ళకి వైరస్ షెడ్డింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు 1 week లో డిశ్చార్జ్ అయిపోయినా. సో ఇంటికి డిశ్చార్జ్ అయ్యాక కూడా జస్ట్ దే హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 14 days ఈజ్ కంపల్సరీ. ఇట్ ఈస్ బెటర్ టు మెయింటైన్ అప్ టు 21 to 28 days. అదే ఎందుకంటే ఎస్పెషల్ గా ఇంట్లో ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ డయాబెటిక్ కానీ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ తోని లేదా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యి మనకు డిశ్చార్జ్ అయిన వాళ్ళు
వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఆక్సిజన్ కంటిన్యూ చేయాలండి. వాళ్ళు ఓకే ఏంటంటే అండి. సివియర్ ఎక్సర్సైజెస్ 2 మంత్స్ పాటు కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఓకే ఆక్సిజన్ అండి. కంటిన్యూగా వాడాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైనా చేసుకోవచ్చు. అంటే స్పైరోమెట్రీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. మెడిసైజర్ అంటే ఓకే అండి. జస్ట్ ఊదినప్పుడు బాల్స్ లా రైజ్ అవుతూ ఉంటాయి. అవునండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. సో అవి ఇంటి అవును. దగ్గర చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా వాళ్ళు వెళ్ళడానికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్టెన్యూస్ ఎక్సర్సైజెస్ ఏమీ చేయొద్దు. ఈవెన్ వాకింగ్ అది కూడా ఆఫ్టర్ ఓకే 2 అండి. months యూ కెన్ కంటిన్యూ స్టార్ట్. కంప్లీట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గాక అప్పుడు మీరు మిగిలిన యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. డాక్టర్ గారు, చాలా మందిలో ఇప్పుడు మామూలు నార్మల్ గా ఫీవర్ వచ్చి 102, 103 ఫీవర్ టెంపరేచర్ చూపించిన పేషెంట్స్ లో ఈ టెస్ట్ చేయించుకునేటప్పుడు కొంతమంది డాక్టర్లు అంటే నేను క్రిటిసైజ్ చేయడం కాదు, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, అలానే హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి ఈ పారిశుధ్య కార్మికులు కానీ, ఇటువంటి వాళ్ళు విలేజెస్ లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వీళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలి. మంచి సర్వీసెస్ చేస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉంటారని కూడా లిటరలీ మనం చెప్పక తప్పదండి. కానీ కొంతమంది డాక్టర్స్ ఈ 102, 103 టెంపరేచర్ వచ్చాక టెస్టులు చేయించడం, అది టైఫాయిడ్ అనో, మరొకటి అనో, ఇంకొక వైరల్ ఇన్ఫెక్షన్ అనో చెప్పి చాలా వరకు తాత్సారం చేసి చివరికి ఆయాసం బారిన పడిన తర్వాత వాళ్ళని హాస్పిటలైజ్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ కి వెళ్ళడానికి భయపడి ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ డబ్బులు కట్టుకోలేక లక్షలాది రూపాయలు వెచ్చించి చివరికి క్యాజువాలిటీస్ నమోదయ్యే పరిస్థితి కూడా వస్తుందండి. ఇటువంటి పేషెంట్స్ కి మినిమం ఏమి సిమ్టమ్స్ ఉంటే వెంటనే మనం ఒక బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే కోవిడ్ పరీక్షలు ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, కొంచెం మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా సార్? కంపల్సరీగా అండి. యాక్చువల్గా ఏంటంటే ఒక 1 month, 1.5 month కిందటి సినారియో అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది. ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే కోవిడ్ అంటే కంప్లీట్ గా ఏంటంటే అది మనకి రాకూడదనో లేదా మనకు వచ్చిన ఎవరికి చెప్పకూడదనే అపోహలో ఉండేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన చెప్పారు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు స్టిగ్మా కూడా ఉందండి ఎక్కువ. కోవిడ్ అంటే భయపడే 1 month బ్యాక్ అయితే ఇప్పుడు కొద్దిగా రిలేటివ్ అవేర్నెస్ బెటర్ అని. అంటే కోవిడ్ అంటే ఎవరికి చెప్పకూడదు, మనకే వచ్చిందని, ఎందుకంటే మనతో ఎవరు కలవరు అనే ఆలోచన ఉందండి. పబ్లిక్ ఆ ఆలోచన కంప్లీట్ గా వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీగా ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏ ఫీవర్ వచ్చినా కూడా కంపల్సరీగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇంతకు ముందు 1 month బ్యాక్ ఏంటంటే ఆ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ రెడీ ఫర్ ఎవ్రీ టెస్టింగ్ ఎక్సెప్ట్ కోవిడ్ పబ్లిక్ లో. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే లేదండి టెస్ట్ పాజిటివ్ వస్తే మాకు మిగిలిన అంతా సెపరేట్ చేసేస్తారు ఇలాగా. అలాంటి అపోహ మానండి. ఇప్పుడు అలాంటి అపోహలు ఉండడం బట్టి ఏమవుతుందంటే వాళ్ళు టెస్టింగ్ చేయించుకోకపోవడం బట్టి వాళ్ళు ఫ్రీగా తిరగడం బట్టి వేరే వాళ్ళందరికీ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా ఏ ఫీవర్ వచ్చినా కోవిడ్ టెస్టింగ్ అయితే చేయించవచ్చండి. ఒక ఎవరైనా ప్రిస్క్రైబింగ్ ఎవరైతే ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే ఒక ఐసీఎంఆర్ ఫామ్ ఉంటుందండి. ఐసీఎంఆర్ ఫామ్ ఫిల్ చేసి ఇమీడియట్ గా టెస్టింగ్ ఎక్కడైనా సరే డెసిగ్నేటెడ్ సెంటర్స్ అన్నిటిలో కూడా చేస్తారు మీకు థ్రోట్ స్వాబ్. అయితే ఈ సందర్భంగా మీ సమక్షంలోనే వ్యూయర్స్ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ మీరు ఏదైతే చెప్పారో కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనగానే ఇమీడియట్ గా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా టౌన్స్ లో కూడా ఈ సోషల్ బాయ్కట్ అనేది చాలా ఘోరమైన అనుభవాల్ని మిగులుస్తుంది సార్. కారణం ఏమంటే ఆ ప్రాంతానికి ఇప్పుడు మీరు డాక్టర్స్ ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. బై ఎక్స్పీరియన్స్ నేను కూడా చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చి లిటరలీ మీరు భుజం మీద చేసేసరికి నాకు రియల్లీ నేను చాలా సర్ప్రైజ్ అండి. ఏంటి డాక్టర్ గారు అసలు బాబా కోవిడ్ పేషెంట్స్ ని ముట్టుకోవడానికే జనాలు భయపడుతుంటే నచ్చి ఇలాగా అంటే నాకేనా ఇలానా అని చెప్పి నేను అబ్జర్వ్ కూడా చేశాను మిమ్మల్ని.
నా పక్క రూమ్ లో పేషెంట్ దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ అలాగే మీరు ట్రీట్ చేయడం చూసి రియల్లీ డాక్టర్స్ నిజంగా ఫెంటాస్టిక్ జాబ్ ని చేస్తున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్. సమాజంలో ఇంకా మంచి మిగిలి ఉంది, సమాజంలో ఇంకా సేవా తత్పరులు ఉన్నారు అని మిమ్మల్ని చూసి నేను భావించడం జరిగింది. అందుకు వ్యూవర్స్ అందరి సమక్షంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను డాక్టర్ గారు. మీలాగే చాలా మంది చేస్తున్నారని కూడా తర్వాత ఉన్నటువంటి అనుభవాలు, కొంతమంది డాక్టర్స్ అయితే ఇన్ఫెక్ట్ అయ్యి వారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి తరుణంలో ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇద్దరు భర్త భార్య కోవిడ్ పేషెంట్లు అయ్యి వాళ్ళకి ఎవ్వరు ఏమీ సప్లై చేయలేనటువంటి దారుణమైన స్థితి. వాళ్ళే ఒక వెజిటబుల్స్ కో మిల్క్ ప్యాకెట్స్ కో మార్కెట్కి వెళ్ళి వాళ్ళు మరికొంతమందిని ఇన్ఫెక్ట్ చేసి స్ప్రెడ్ చేసి ఇది సమాజానికి చాలా చేటు చేస్తుంది డాక్టర్ గారు. అంతేకాకుండా వాళ్ళకి ఇళ్లలో ఉన్నప్పుడు మీకేం కావాలి బాబు అని చెప్పి కాస్త గేట్ దగ్గర నుంచి లోపలికి పాస్ ఆన్ చేయడం, మనం మినిమం జాగ్రత్తలు తీసుకొని గ్లౌజెస్, మాస్క్, శానిటైజర్ ఇవి మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ ఆగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ని మనం కొంతవరకు నియంత్రించగలిగితే, ఇదేదో ఒక నానుడు చెప్తూ ఉంటారండి, ఈ వైరస్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలని. అటువంటి ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని వాళ్ళు నూరు పోయాలంటే కేవలం వాళ్ళకి మనం చూపించాల్సినటువంటిది ఆదరణ, ఆప్యాయత. అంతేగాని సోషల్ బాయ్కాట్ చేసి అటువైపు ఇంకెవ్వరు చేమ కూడా వెళ్ళనీయకుండా అవాయిడ్ చేయడం అన్నది కొంతవరకు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుందని నా అభిప్రాయం సార్. దీనిపైన కూడా మీరు వ్యూయర్స్ కి కొన్ని సూచనలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎస్పెషల్ గా సోషల్ బాయ్కాట్ చేయడం అనేది, అసలు మనం ఏంటంటే సొసైటీలో వీఆర్ పార్ట్, ఏదో డాక్టర్ అవ్వచ్చు, లేదా ఎనీ సిటిజన్, లేదా ఒక నర్స్ కానీ, లేదంటే ఒక శానిటరీ ఎంప్లాయ్ కానీ, లేదంటే ఏ ఎంప్లాయ్ అయినా కావచ్చు, పార్ట్. జస్ట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ. మన సొసైటీలో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే అదే మనం వివక్షతో కంప్లీట్ గా చూడకూడదు. మనం ఏంటంటే వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కంపల్సరీగా మీ ఇళ్లలో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా ఎఫెక్ట్ అయినప్పుడు సపోర్ట్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైం యూ టేక్ ప్రికాషన్స్. మీరేంటంటే ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ వాడడం, ఈ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద క్రూషియల్ టైం. వాళ్ళకి హెల్ప్ చేస్తే దట్ విల్ బి బెటర్ ఫర్ యూ, బెటర్ ఫర్ ద సొసైటీ, అందరికి కూడా మంచిదండి అదే. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. సో ఎవరు కూడా ఏంటంటే అలా వివక్షతో చూపించొద్దు. కంప్లీట్ గా ఏంటంటే అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ డాక్టర్ గారు, మనకి ఈ పేషెంట్స్ సో మెనీ టైప్స్ ఉంటారండి. అంటే ప్రతిదీ ఉన్న ప్రతి చిన్న చిన్న దగ్గు, జలుబు ఇలాంటి ఏమొచ్చినా కూడా కాస్త కంగారు పడే పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక 2 నెలల క్రితం ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవని మీరే చెప్తున్నారు. ఈ రోజున్న పరిస్థితుల్లో మినిమం ఎసెన్షియల్ అంటే మినిమం మన ఇళ్లలో ఉంచుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి మందులు ఏమేమి పెట్టుకుంటే బెటర్ అంటారండి? అత్యవసరమైన మందుల్లో మీరు ఏంటంటే కంపల్సరీగా మనమే నార్మల్ ప్రిస్క్రిప్షన్ ఉంటుందండి. ఒకటి సివియర్ గా ఉండేది, మైల్డ్ ఫీవర్ గా ఉండేది. నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది అజిత్రాలని, డాక్సిసైక్లిన్ అని కంప్లీట్ గా యాంటీవైరల్ యాక్టివిటీ ఉందని చెప్పి అది వాడుతున్నారు. ప్లస్ ఏంటంటే విటమిన్ సి, జింకోవిట్ కంప్లీట్ గా డైలీ వాడుతున్నారు ఇంట్లో. ఎస్పెషల్ గా మన ఇంట్లో ఎవరైనా కూడా పేషెంట్స్ కానీ, లేదా చుట్టుపక్కల ఎవరైనా ఉంటున్నా, మనం రిస్క్ గ్రూప్ అనిపించినా కూడా ఈ వైటమిన్ సి అంటే మన ఏంటంటే వైటమిన్ సి అనేది విటమిన్ సి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుందండి. సో అది వాడడం బట్టి మనకి ఏంటంటే ఏ నష్టము ఉండదు. విటమిన్ సి, జింక్, కొంతమందికి ఏమైనా ఫీవర్ వచ్చినప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కాబట్టి ప్యాంటాప్, ఇవన్నీ నార్మల్ ట్రీట్మెంట్, ఇవన్నీ ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు. బట్ ఏంటంటే కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది,
లేదా ఆయాసం వస్తుంది అనేటప్పుడు మాత్రం కంపల్సరీగా అది టైమింగ్ ఇంపార్టెంట్, డోసింగ్ ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోనే తీసుకోవడం మంచిది, మిగిలినవి ఏమైనా. సార్ ఇప్పుడు మీరు గతంలో చెప్పినట్లుగా ఈ కోవిడ్ టెస్టులు చేయించుకోవడానికి ఈ సోషల్ బాయ్కాట్కి భయపడి కొంతమంది చేయించుకోకుండా విపరీతమైనటువంటి పొడిదగ్గు, జ్వరం బారిన పడి కూడా అది కోవిడ్ అని మానసికంగా ఆయనకి అనిపించినా కూడా సమాజానికి భయపడి, చుట్టుపక్కల జనాలకు భయపడి సొంత వైద్యం చేసుకుంటున్నారండి. రకరకాలైనటువంటి మందులు వాడేయడం, తద్వారా వాళ్ళు అనదర్ కాంప్లికేషన్స్ కూడా గురి కావడం నా ఎక్స్పీరియన్స్ లో, నా మిత్రులను కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. ఇటువంటి వాళ్ళకి మీరు ప్రధానంగా చేసే సూచనలు ఏమైనా చెప్పగలరా సార్? అది యాక్చువల్గా మేము చూస్తున్నాం. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా మంది లాస్ట్ స్టేజ్ వరకు రావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఉండే డేటా బట్టి, యాక్చువల్గా మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చిన డేటా బట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే మనం ట్రీట్మెంట్ పరంగా కూడా ఒక 3 నెలలతో ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాము. దానికి కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల మనం లాక్డౌన్ టైంలో సమకూర్చుకున్న డ్రగ్స్ కానీ, మాస్క్ కానీ, శానిటైజేషన్ కానీ ఇవన్నీ ఉండడం బట్టి యాక్చువల్గా మనకు ఫస్ట్లో ఉన్నంత మోర్టాలిటీ లేదండి. ఓకే, ఇవన్నీ మనం అరేంజ్ చేసుకోవడం ఒకటైతే, అవేర్నెస్ అనేది ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా యాక్చువల్గా మనకి బాగానే పనిచేస్తాయని నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ దీన్ని బట్టి అవేర్నెస్ పెరిగింది. కానీ ఇంకా ఆ స్టిగ్మా అనేది మాత్రం కంప్లీట్ గా వదలాలండి పబ్లిక్. లేదంటే ఏంటంటే వాళ్ళు ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు అనమాట. లాస్ట్ స్టేజ్, సివియర్ స్టేజ్ లో వచ్చాక కూడా అది అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద డాక్టర్స్ అయిపోతుంది. సో ఎంత ఎర్లీగా వచ్చి జాయిన్ అవుతూ ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటున్నాయి. సో అందరికీ చెప్పగలిగేది ఏంటంటే స్టిగ్మా, ఈ సోషల్ స్టిగ్మా అంతా మాని కంపల్సరీగా ఏమైనా అనిపించినప్పుడు, డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోండి. తగ్గట్లేదు అనిపిస్తే కంపల్సరీగా హాస్పిటల్కి వచ్చి తీసుకొని కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయాలండి. అది దీని ద్వారా చెప్పదగిన అంశం డాక్టర్ గారు, ప్రధానంగా ఈ వైరస్ అనేది, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏ విధమైన మన పొరపాటు వల్ల వచ్చినది కాదు, కేవలం అంటువ్యాధి. ఈ అంటువ్యాధులు చాలా రకాలైనటువంటి అంటువ్యాధుల్లో ఇది ఒక స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యే అంటువ్యాధి. ఇది ఒక కొత్త వ్యాధి కావడం వలన ఒక పానిక్నెస్ అనేది మనలో క్రియేట్ అవుతుంది తప్ప ఇది మిగిలిన వైరస్ల కంటే ఏమాత్రం డిఫరెంట్ అయినది కాదు అన్నది నా అభిప్రాయం సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు చెప్పింది కరెక్టే అండి. మనం ఏంటంటే ఇది కరోనా వైరస్ అనేది జస్ట్ అది ఫ్యామిలీ అన్నమాట. COVID-19 అనేది కరోనా వైరస్ ఫ్యామిలీలో ఏంటంటే COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 2019లో డిటెక్ట్ చేశారు డిసెంబర్లో, కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మనకి 85% ఆఫ్ ద పేషెంట్స్ లో ఏవైతే నార్మల్ వైరల్ ఇల్నెస్ వచ్చినప్పుడు మనకి రన్నింగ్ నోస్, ఫీవర్, కోల్డ్ ఎలా అయితే ఉంటాయో ఇంచుమించు అలాగే ఉంటాయండి సిమ్టమ్స్. సో దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్ వైరస్ కి లేని ప్రాపర్టీ ఇక్కడ ఏంటంటే రెండు మెయిన్ ఏంటంటే, ఒకటి నుంచి ఒకరికి ర్యాపిడ్ స్ప్రెడ్, మీరు చెప్పినట్టు అది ఒకటి. రెండోది ఏంటంటే ఒక 5% to 10% సివియర్ అయ్యే ఛాన్స్, అది నార్మల్ వైరస్ కి లేదు. ఆ 5 to 10% గురించే మనం వర్రీ అవుతున్నాం. అది కూడా ఏంటంటే మనకి ఇప్పుడున్న లాస్ట్ 6 months డేటా వచ్చిన వాళ్ళ నుంచి వేరే కంట్రీలు షేర్ చేసిన డేటా బట్టి ఏంటంటే ఎవరైతే ఫాస్ట్ గా డిటెక్ట్ చేసి ఫాస్ట్ గా అడ్మిట్ అవుతున్నారో హాస్పిటల్లో, ద రిజల్ట్స్ విల్ బి గుడ్. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో అది మనం ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఆ డేటాని యూజ్ చేసుకొని వీలైనంత వరకు ఏంటంటే టెస్టింగ్ చేసుకొని హాస్పిటల్లో అవసరం సివియర్ అయితే వచ్చి ఫాస్ట్ గా అడ్మిట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. 5 to 10%కి. ఫైనల్ గా వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత దీని వైరస్ పూర్తిగా లీనియంట్ అవుతుంది అని. ఇక వ్యాక్సిన్ అవసరం మనకు ఉందా? వ్యాక్సిన్ ఏమైనా ఎప్పట్లో రావచ్చు అంటారు? వ్యాక్సిన్ ఇప్పటి వరకే అయితే యాక్చువల్గా రష్యాలో రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే వ్యాక్సిన్ కూడా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ ది వ్యాక్సిన్స్ అనేది
phase 3 phase 4 ట్రయల్ దగ్గర ఆగిపోయాను. ఇంచుమించు ఇంకా మనకి 3-4 మంత్స్ టైం అయితే పడుతుంది ఇప్పటి నుంచి. ఓకే. బట్ ఈలోపు మనం హెర్డ్ ఇమ్యూనిటీ అయితే రీచ్ అయిపోతాం అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనది డెవలపింగ్ ఎకానమీ, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. సో ఏంటంటే మనం కంపల్సరీగా ఏంటంటే ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఉంటారు కాబట్టి దే హ్యావ్ టు మూవ్ ఆన్. కంప్లీట్ గా సోషల్ గా ఐసోలేషన్ డిస్టెన్స్ లో అయితే ఉండలేరు. సో కాబట్టే ఫాస్ట్ గానే స్ప్రెడ్ అవుతుంది. బట్ ఏంటంటే లక్కీగా మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవడం బట్టి మనకు చనిపోయే రేటు, మరణాల శాతం అనేది బాగా తగ్గింది ఇప్పుడు. ప్రొవైడెడ్ మనకేంటి అవేర్నెస్ వల్ల. పట్టణాల్లో అవేర్నెస్ ఉంది, పట్టణాల్లో అవేర్నెస్ బట్టి ఫాస్ట్ గా వచ్చి జాయిన్ అవుతున్నారు. బట్ పల్లెల్లో కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమైనా బాగోలేనప్పుడు, ఎస్పెషల్ గా ఫీవర్ కంటిన్యూగా ఉన్న, ఆయాసం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా ఫాస్ట్ గా వచ్చి అడ్మిట్ అయితే ఫాస్ట్ డిశ్చార్జెస్, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అది సో ఆ విధంగా మొత్తమే 60% ఎఫెక్ట్ అయిన తర్వాత స్ప్రెడ్ ఉంటుంది, బట్ చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. ఎవరైతే ఎఫెక్ట్ అవ్వలేదు అనుకున్నారో వ్యాక్సిన్ 4 మంత్స్ తర్వాత దే కెన్ టేక్. బట్ మనకైతే యాక్చువల్ గా చెప్పాలంటే విత్ ఇన్ టైమ్ లో కాకుండా టైం దాటేస్తుందనే నా ఒపీనియన్. ఓకే, అంటే వ్యాక్సిన్ కోసం పెద్ద మనం పడిగాపులు కాయాల్సిన అవసరం అయితే లేదు, బట్ వస్తే మంచిది ఇంకా ఫాస్ట్ గా. ఓకే సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ స్కూల్స్ రీఓపెనింగ్ అనేది కొంత అవకాశం ఉన్నట్లుగా మన వార్తల్లో చూస్తున్నాం సార్. ఈ స్కూల్స్ పెట్టిన తర్వాత పిల్లలు ఇప్పటి వరకు అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్, తర్వాత మీ ముందు ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడినప్పుడు కూడా చిల్డ్రన్ లో పెద్ద ఇన్ఫెక్షన్ రేట్ కనపడలేదు అన్నదే ఒక సూత్రీకరణ. వాళ్ళలో ఇప్పుడు మోస్ట్లీ 5 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రారంభం అయితే 15 ఏళ్ల వరకు 10th క్లాస్ పిల్లల వరకు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీళ్ళకి పొంచి ఉన్న ప్రమాదాలు ఏంటి, ఏమైనా కొంత చెప్పగలరా సార్? యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే అండి. మనకి పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే పిల్లలకి సివియారిటీ కానీ ఇన్ఫెక్షన్ రేట్ కానీ తక్కువే ఉంది. కానీ ఏంటంటే మనకి అసిమ్టమాటిక్ క్యారేజ్ రేట్ అనేది, అంటే మనకి బయటికి ఏమీ కనిపించకుండా, అంటే ఫీవర్ ఇవేం లేకుండా కూడా వాళ్ళు క్యారీ చేసే ప్రమాదం ఉంది. ఎస్పెషల్గా ఏంటంటే గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు దగ్గర ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో డయాబెటిక్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అంటే పిల్లల ద్వారా, వేరే పిల్లల ద్వారా వాళ్ళకి వచ్చి వాళ్ళ నుంచి గ్రాండ్ పేరెంట్స్కి లేదా కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కనుక ఏంటంటే మనకేంటంటే ఇవన్నీ ఆల్రెడీ ICMR స్టడీస్ అవుతున్నాయండి. మనకు ఏంటంటే హెరిడ్ ఇమ్యూనిటీ రావడానికి 60% ఆఫ్ ద పీపుల్ అయితే ఎఫెక్ట్ అవ్వాలి. అయిన తర్వాత ట్రాన్స్మిషన్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా. సో అది మనకి ఎప్పుడైతే అచీవ్ అయ్యింది అనే టైంలో ట్రాన్స్మిషన్ తగ్గుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ టైంలోనే స్కూల్స్ రీఓపెన్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఎఫెక్షన్ తక్కువ ఉన్నా క్యారేజ్ రేట్ ఉంటుంది కాబట్టి, అంటే అసిమ్టమాటిక్ క్యారేజ్ రేట్ వల్ల వాళ్ళు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు స్టార్ట్ చేయరనే నా ఒపీనియన్. గవర్నమెంట్ మనకి ఫర్దర్ ICMR స్టడీస్ అవుతున్నాయి, దాన్ని బట్టి మనకి ఎంతవరకు ఏ మేరకు వచ్చింది హెర్డ్ ఇమ్యూనిటీ అనేది మనకు తెలిసి ఒక అంచనా వచ్చి, అంతలాగే నెంబర్ ఆఫ్ ద కేసెస్ మొన్న ఫస్ట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏంటంటే వచ్చే కేసెస్ నెంబర్ గా ప్లాట్యూ ఫేజ్ కి వచ్చింది. ఎప్పుడు కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే ఒక స్టేబుల్ ఫేజ్ కి వచ్చిందో ఆ టైంలో స్టార్ట్ చేస్తే బెటర్ అండి. అది గవర్నమెంట్ మోస్ట్లీ అదే చేస్తుంది అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మీరు మా వ్యూయర్స్ కి చాలా విలువైనటువంటి అమూల్యమైన సమాచారాన్ని షేర్ చేశారు. మీరు ఇదే ఒరవడిని మాతో కొనసాగిస్తూ విభిన్నమైనటువంటి అంశాలపైన మీకు రిలేటెడ్ గా ఉన్న మా సందేహాలకి ముందు కూడా మీరు ఇటువంటి సలహాలు, సూచనలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం మీరు ఉన్నటువంటి కెరియర్ లో కూడా మీరు దినదిన ప్రవర్ధమానం చెంది అభివృద్ధిలోకి రావాలి, మన ప్రాంతానికి చక్కనైనటువంటి సేవా తత్పరతతో కూడిన మంచి డాక్టర్గా మరింత పేరెన్నిక గనాలని మనసారా ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వ్యూవర్స్ చూశారు కదా, డాక్టర్ గారు చెప్పినటువంటి విలువైనటువంటి సూచనలు సలహాలని పాటిస్తూ మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకుంటూ ఒక ఆరోగ్యకరమైన భారతాన్ని మనం నెలకొల్పడంలో భాగస్వాములు అవుదాం. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. చేయని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని అమూల్యమైనటువంటి విలువైన వీడియోస్ని చేయడం కోసం దోహదపడతారని మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.